ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రియమైన వారలారా, మన జీవితంలో శాంతి అనేది అమూల్యమైన వరం. ప్రతి మనిషి శాంతి కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు, కానీ దానిని చాలాసార్లు తప్పు చోట వెతుకుతాడు. కొందరు ధనములో, కొందరు కుటుంబములో, మరికొందరు స్నేహితులలో లేదా వారికున్నటువంటి స్థానాలలో వెతుకుతారు. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. నిజమైన శాంతి, మన హృదయములో స్థిరంగా నిలిచే శాంతి కేవలం దేవునిలో మాత్రమే లభిస్తుంది. యెషయా ప్రవక్త ఈ వాక్యంలో చెప్పినది అద్భుతమైన రహస్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇది దేవుని నిత్య వాగ్దానం. మన మనస్సు అనేది మన జీవితానికి దిశానిర్దేశము చేస్తుంది. మన మనస్సు ఎక్కడ నిలుస్తుందో మన జీవితం కూడా అక్కడికే వెళ్తుంది. మనస్సు ఆందోళనతో, భయముతో, అనుమానంతో నిన్నప్పుడు మనము లోకములో తడబడతాం. కానీ అదే మనస్సు దేవుని మీద నిలిచినప్పుడు ఆయన శాంతి మనలో నివసిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో భక్తుల చరిత్రను మనం గమనించగలిగితే, దానియేలు అనే దేవుని సేవకుడు బబులోనులో బందీగా ఉన్నప్పుడు కూడా దేవునిపై నమ్మకం విడువలేదు. సింహాల గృహలో పడవేయబడిన అతని మనస్సు కలత చెందలేదు, ఎందుకంటే అది దేవుని మీదే నిలిచింది. ఫలితంగా దేవుడు అతనిని సింహాల నుండి కాపాడి పూర్ణ శాంతిని అనుగ్రహించారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు సముద్ర తుఫానులో శిష్యులు భయపడినప్పుడు ఆయన ఓడ అమరమున తలవాల్చి ఉన్నాడు, ఎందుకంటే ఆయన మనస్సు తండ్రి యందే నిలిచింది. శాంతి ఆయనలో ఉండడం వలన తుఫానును నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినప్పుడు అది ఆగిపోయింది. మన జీవితంలో కూడా తుఫాను లాంటి వ్యాధులు, అప్పులు, కుటుంబ సమస్యలు, నిరాకరణలు ఎన్నో మనకొస్తాయి. కానీ మన మనస్సు దేవుని మీద నిలిచినప్పుడు ఆయన మనలో శాంతిని ప్రసాదిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనస్సు నేడు కలతతో, భయముతో, నిరాశతో ఉన్నట్లయితే దానిని యెహోవాపై నిలిపి చూడండి. మీరు ఆలోచనలు, ఆందోళన ఆయనకు అప్పగించండి. అప్పుడు మీరు కూడా దానియేలులాగా శాంతిలో నిలబడతారు. దేవుడు మీ హృదయంలో తుఫానును ఆపి తన పూర్ణ శాంతిని నింపుతాడు. ప్రతి ఉదయం లేవగానే మన మనస్సును దేవునిపై త్రిప్పి వాక్యమును చదివి ప్రార్థన చేసి మన ఆలోచనలు యేసయ్య చేతిలో ఉంచాలి. రోజంతా ఆయనను స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు బాహ్య పరిస్థితులు మారకపోయినా మనలో పరిపూర్ణమైన శాంతి ఏలుబడి చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునని ప్రమాణం చేసిన ప్రమాణం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఇదిగో ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు మీ మీద ఆధారపడినట్లుగా, మీ వాక్యం మీద వారి మనస్సు నిలుపుకున్నట్లుగా మీ సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. లోక సంబంధమైనటువంటి అనుభవాలు తాత్కాలికమని, మీరు శాశ్వతుడైన దేవుడని మిమ్మల్ని గ్రహించినట్లుగా అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మీ మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో మీరు కలుగు చేస్తున్న పరిపూర్ణమైన శాంతిని ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ పొందునట్లుగా మీ సహాయం దయచేయండి. వారి కుటుంబ వ్యవస్థలోనూ, వ్యక్తిగత జీవితాల్లోనూ కలిగిన ప్రతి కలవరం, ప్రతి దుఃఖం, ప్రతి నిట్టూర్పు, ఏ సమస్య నిమిత్తమైతే వారు వేదన చెందుతున్నారో వాటన్నిటిలో పరిపూర్ణమైన నెమ్మది కలుగునుగాక. అట్టి కార్యములు మీరు జరిగించి సర్వఘనత పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీద నీ మనస్సు నిలిచినప్పుడు ఆయన పూర్ణ శాంతి మీ హృదయంతరంగంలో ఏలుబడి చేయునుగాక. ఈ వాక్యము మీ హృదయంతరంగానికి నెమ్మది కలుగు చేసినట్లయితే నెమ్మది లేక బాధపడుతున్నటువంటి వారికి ఈ మాటలు షేర్ చేయండి. వారు దేవుని మీద ఆధారపడి పరిపూర్ణమైన నెమ్మది పొందుదురుగాక.